హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం వేసవి కాలంలో స్పెషల్ అయిన తురిమి పెట్టుకున్న మామిడికాయలతో అద్భుతమైన పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఇది తయారైపోతుంది. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఇందులో ఒక సర్ప్రైజింగ్ ఇంగ్రీడియంట్ కూడా కలిపాను. మనము వీడియోలో అదేంటో చూద్దాము. ఇంతలోపు ఒక లైక్ చేసి షేర్ చేయండి. మామిడికాయలు ఊరగాయకు ఏవైతే ఉపయోగిస్తామో ఆ మామిడికాయలు తీసుకొని పెద్దవిగా 3 తీసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి తొక్క తీసి పెట్టుకొని మొదళ్ళు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేనైతే 3 నీలం మామిడికాయలు తీసుకున్నాను. ఇవి అత్యంత పుల్లగా ఉంటాయి. అప్పుడే పచ్చడి 7 నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కానీ కొంతమందికి అత్యంత పులుపు నచ్చదు, కానీ మామిడి పచ్చడి తినాలనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంతలోపు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చూస్తేనే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అదేవిధంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. మామిడి పచ్చడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అది మీకు తెలుసా? పైగా వేసవి వేడిని తగ్గించడానికి ఇది చాలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సీజన్ ఉన్న అన్ని రోజులు మీరు మామిడికాయ పచ్చడి లేదా మామిడికాయతో ఏ విధమైన వంటకాలు చేసి అయినా తింటూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అది క్యారెట్. మనకు అందరికీ తెలిసిందే, కానీ ఈ కాంబినేషన్ అనేది చాలా రేర్ కదా, అందుకే స్పెషల్ అని అన్నాను. ఈ క్యారెట్ని కలపడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం యాక్చువల్గా క్యారెట్ ఎందుకు వేస్తాము అని అంటే, ఈ పచ్చి మామిడికాయ అది కూడా నీలం కాయలు కాబట్టి చాలా పుల్లగా ఉంటాయి. ఆ పులుపు ఏదైతే ఉందో ఆ పులుపుని తగ్గించడం కోసం క్యారెట్లు వేస్తాము. 2 లేదా 3 క్యారెట్లు తీసుకొని తొక్క తీసి చివర్ల కట్ చేసి ఏ విధంగా అయితే మామిడికాయలు తురిమి పెట్టుకున్నామో అదే విధంగా క్యారెట్లను కూడా తురిమి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడైతే మనము తిరగబాత పెట్టడానికి సిద్ధం చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని సరిపోయేదానికంటే మరి కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. తగినంత నూనె వేసుకొని అందులో పోపు గింజల్ని వేసుకోవాలి. పోపు గింజలు చిటపటలాడిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా చిటపటలాడించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. మనం చేయబోయే పచ్చడి అత్యంత రుచికరంగా ఉండాలి అని అంటే మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అందులో మొదటగా కొన్ని వేరుశనగ పప్పు వేసుకుందాము. ఇలా తిరగబాత పెట్టిన వాసన చూస్తూ ఉంటే చిన్నప్పటి అమ్మ వంటలు గుర్తొస్తాయి. అలాగా అమ్మ చేతి వంటను గుర్తు తెచ్చుకుంటూ మరికొన్ని శనగబేడలని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పక్కింటికి ఎదురింటికి కూడా మనం ఈరోజు ఏదో చేయబోతున్నాము అని తెలియాలి అని అంటే ఇందులో కొన్ని ఉద్దిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉద్దిపప్పు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అద్భుతమైన వాసన వస్తుంది. ఫైబరు ప్రోటీను కలిసి ఉంటాయి కాబట్టి ఉద్దిపప్పు సున్నుండలు మీ పిల్లలకి చేసి పెట్టండి. ఆరోగ్యంగా కూడా ఉంటారు. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని మనం ఇప్పుడు ఈ నూనెలో వేద్దాము. ఈ నూనెలో వేసిన తర్వాత అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మనము ప్రతి వంటకంలోనూ వేస్తాము. ఈ ఆనియన్స్ మన రోజు ఆహారంలో ఒక భాగమై ఉంటుంది. అది మనకు తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా కూడా చాలా ఆరోగ్యకరమైన పదార్థం. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ ఆనియన్స్కి ఉంది. యాంటీ బ్యాక్టీరియల్గా కూడా వర్క్ చేస్తుంది. అంటే చిన్న చిన్న దగ్గు, పొడి దగ్గు,
జలుబుల్ని కూడా తగ్గించే శక్తి ఈ ఆనియన్స్కి ఉంది. అదేవిధంగా ఇది జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గించే శక్తి ఈ ఆనియన్స్కి ఉందంట. అలాగే ఆనియన్స్ని తినడం వల్ల చర్మ రోగాలను కూడా నియంత్రించుకోవచ్చు అంట. అలాగే కట్ చేసుకొని తినడం కన్నా ఉడికించి కానీ ఆయిల్లో ఫ్రై చేసి కానీ తినడం మంచిది. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ తురుము. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టాను. దాన్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా మెల్లగా నిదానంగా కింద పడిపోకుండా చక్కగా కలుపుకుందాము. బాగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాము. మామిడి తురుములో క్యారెట్ తురుము వేసి చేయడం అనేది మీకు కొత్తగా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బాగుంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనము ఈ మామిడికాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి, అంటే వేసవి కాలంలోనే వస్తాయి కాబట్టి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అప్పుడు ఇమ్యూనిటీ అనేది పెంచుకోవచ్చు. జీర్ణక్రియ అంటే అరుగుదలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో శరీరాన్ని కూల్గా ఉంచడానికి ఇది ఒక అద్భుతమైన మందు అనే చెప్పుకోవచ్చు. వేసవి కాలంలో మాత్రమే దొరికే ఫ్రూట్ కాబట్టి మనము చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంతేకాకుండా ఇది లివర్ డిటాక్స్కి కూడా ఉపయోగపడుతుంది అని అంట. అయితే మనం రెగ్యులర్గా తింటా ఉన్నాము అని అంటే లోపల ఏదో మంచి జరుగుతుంది. ఇన్నర్ ఆర్గాన్స్కి కూడా హీల్ అవుతుంది. కాబట్టి మామిడికాయని మిస్ అవ్వకుండా సీజన్ ఉన్నన్ని రోజులు ఏదో ఒక వంటలో వేసుకొని అలా తింటూ ఉండండి. ఇకపోతే మనము క్యారెట్ని తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాము. దాన్ని కూడా ఈ మామిడికాయ మిశ్రమంలో కలిసిపోయే విధంగా చక్కగా నీట్గా నిదానంగా కింద పడిపోకుండా మనము కలుపుకోవాలి. అవి రెండు మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపి రెండిటిని మరొక 5 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పచ్చడి మీకు చూడటానికే చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేస్తే ఇంకెలా ఉంటుంది అనేవాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా తగినంత ఉప్పు సరిపోయే విధంగా వేసుకొని కలుపుకున్నాం కదా. మనము మామిడికాయలను తురిమి పెట్టుకున్నాం కదా. తురిమి పెట్టుకున్న మామిడికాయల నుండి నీరు అనేది ఊరుతుంది. ఇందులో మనం నీరు అనేది కనిపించకుండా ఆయిల్లో మాత్రమే బాగా ఫ్రై అయ్యే విధంగా మరొక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతవరకు కారం పొడి అనేది వేయలేదు. ఎందుకు అని అంటే కారం పొడి వేసిన వెంటనే అది మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది పూర్తయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నూనె తేలుతుంది అని అంటే అప్పుడు కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మరొకసారి ఉప్పు చూసుకొని మరొకసారి ఉప్పు, కారము అలాగే పులుపు కూడా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన ఆరోగ్యకరమైన మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి రెడీ అయినట్లే. మరి ఇంత రుచికరమైన క్యారెట్ అలాగే మామిడికాయ పచ్చడి ఎలా ఉంది అని ఒక కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాళ్ళేమో తెలియదు కానీ నాకు ఆ పచ్చడి వేసి అన్నం కలిపి అమ్మా. మన పచ్చడి అయితే రెడీ అవ్వబోతుంది. ఇంతలోపు ఒక చిన్న మామిడి చెట్టు కథని మీకు చెప్తాను. ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అది ఒక చిన్న పిల్లవాడిని చాలా ప్రేమించేది. ఆ బాబు ప్రతిరోజు వచ్చి చెట్టు ఆకులు, పూలతోనూ కాయలతోనూ ఆడుకుంటూ ఉండేవాడు. అతను చెట్టుపైకి ఎక్కి ఊగేవాడు. ఆ చెట్టు కూడా చాలా సంతోషంగా ఉండేది. కాలం గడిచింది. పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతనికి ఆడుకోవడం కాకుండా డబ్బులు, సుఖాలు కావలసి వచ్చింది. కాలం ఇంకా గడిచింది. ఒకరోజు అతను చెట్టును కలిశాడు. చెట్టు,
అడిగింది. నా పైకి ఎక్కి పండ్లను తిను, ఆనందించు అని అనింది. అప్పుడు అతనన్నాడు, నాకు డబ్బు కావాలి, ఆనందంగా జీవించాలంటే డబ్బు కావాలి అని అన్నాడు. చెట్టు స్పందించింది. ఏమని అంటే, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా ఫలాలను తీసుకుని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అతను చెట్టుపైకి ఎక్కి పండ్లను తీసుకొని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి అతనికి ఇల్లు నిర్మించుకోవాలి అని ఉంది. అతను కొమ్మలను కట్ చేసి తీసుకుని వెళ్ళాడు. చెట్టు బాధపడినా అతనికి సహాయం చేసినందుకు చెట్టు సంతోషమే చెందింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. ఈసారి పడవ కట్టుకొని ప్రయాణించాలని అనుకున్నాడు. చెట్టు తన దుంపలను కూడా ఇచ్చేసింది. నా కాండాన్ని తీసుకొని పడవగా మార్చుకో. ఈసారి ఆ కుర్రవాడే వృద్ధుడై తిరిగి వచ్చాడు. అలసిపోయిన మనిషిలా ఉన్నాడు. అయితే చెట్టు, నా దగ్గర ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి నీడ తప్ప మరి ఏమీ లేదు, కూర్చో ఇక్కడ అన్నది. అదండి చిన్న కథ. ఈ కథలో నీతిని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.